Hello everyone, welcome back to my channel. And today's our topic is kharif crops, rabi crops, and short-term crops, long-term crops. సో ఎట్ ఏ టైం మనం నోట్ చేసుకున్నట్లయితే మనకి ఈజీగా గుర్తు పెట్టుకోవడానికి వీలుగా ఉంటుందని సో ఈ 4 కూడా ఒకటే దగ్గర రాసి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అండ్ కొంచెం కలర్ఫుల్గా ఉండాలని కూడా డెకరేట్ చేశాను. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైతే డిఎస్సీకి అండ్ మోడల్ స్కూల్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకైతే షేర్ చేయండి. మీకు యూస్ఫుల్ అనిపిస్తే కనుక షేర్ చేయండి అండ్ లైక్ చేయండి. సో వీడియోలోకి వెళ్ళినట్లయితే ఇక్కడ మనకు ఖరీఫ్ క్రాప్స్ అండ్ రబీ క్రాప్స్ ఏ సీజన్లో వస్తుందని చూద్దాం. సో ఖరీఫ్ క్రాప్స్ వచ్చేసి మనకు జూన్ టు అక్టోబర్ అంటే రెయినీ సీజన్. ఓకే, ఖరీఫ్ అనేది మనకు అరబిక్ వర్డ్ అనమాట, అరబిక్ వర్డ్. ఓకే, ఖరీఫ్ ఈజ్ ద అరబిక్ వర్డ్. సో ఇట్ ఈస్ ద రెయినీ సీజన్. ఇక్కడ రబీ క్రాప్స్ వచ్చేసి మనకు వింటర్ క్రాప్స్, వింటర్ సీజన్లో కల్టివేట్ అయ్యే క్రాప్స్ వచ్చేసి వింటర్ క్రాప్స్ అంటాం, అయితే రబీ క్రాప్స్ అని కూడా అంటాం. ఈ మంత్ ఫోకసింగ్ టాపిక్స్ అనమాట. ఇక్కడ ఇంపార్టెంట్ వచ్చేసి ఇది ఏ సీజన్లో వస్తుంది, ఇవి ఏ సీజన్లో కల్టివేట్ చేయొచ్చు, అండ్ ఏ మంత్లో, జూన్ టు అక్టోబర్, అక్టోబర్ టు జనవరి ఆర్ ఏప్రిల్. సో మనకు స్కూల్ అకాడమిక్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందండి? స్కూల్ అకాడమిక్ ఇయర్ మనకు జూన్లో స్టార్ట్ అవుతుంది కదా. సో అట్లా జూన్ టు అక్టోబర్ అని గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ టైం హాలిడేస్ ఎప్పటి వరకు? మనకు దసరా హాలిడేస్ అక్టోబర్ వరకు కదా, అంటే ఇయర్ అక్టోబర్ కాబట్టి ఫస్ట్ టైం. అండ్ సెకండ్ టైం వచ్చేసి అక్టోబర్ టు జనవరి ఆర్ ఏప్రిల్, ఏప్రిల్లో ఎండ్ అవుతుంది కదా, అది సెకండ్ టైం అని గుర్తుపెట్టుకుంటా. అంటే ఈజీ ఎట్లా గుర్తుపెట్టుకోవాలో మీకు ట్రిక్ అనేది చెప్తున్నాను. అండ్ మీ వేలో కూడా మీరు గుర్తుపెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. సో ఇక్కడ జూన్ టు అక్టోబర్, అక్టోబర్ టు జనవరి ఆర్ ఏప్రిల్. జూన్ టు అక్టోబర్ అంటే ఎన్ని నెలలు చెప్పండి, ఎన్ని మంత్స్? జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, అంటే 5 మంత్స్. సో అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి మనకు 4 to 5 మంత్స్ అవుతుంది. ఇది కూడా 5 to 9 మంత్స్ అవుతుంది. సో మనకి ఎగ్జాంపుల్స్ కనుక చూసినట్లయితే ఇవి రెండు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఏదైనా ఒక్కటి మాత్రమే గుర్తుపెట్టుకోండి. ఓకే, ఏదైనా ఒక్కటి మాత్రమే గుర్తుపెట్టుకోండి. అయితే రబీ క్రాప్స్ అయినా గుర్తుపెట్టుకోండి, లేకపోతే ఖరీఫ్ క్రాప్స్ అయినా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే రెండు గుర్తుపెట్టుకుంటే షఫుల్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఒకటి గుర్తుపెట్టుకుంటే ఇంకొకటి ఆటోమేటిక్గా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. అదేంటంటే రబీ క్రాప్స్ గుర్తుపెట్టుకోవడం బెటర్. ఎందుకంటే ఇక్కడ కొన్ని మనకు క్లూ వర్డ్స్ ఉన్నాయి కదా. మీకు వీట్ క్రాప్ అని, మేజన్, మస్టర్డ్, కొరియాండర్, లిన్సీడ్, బార్లీ, పీ ప్లాంట్ ఆ చిక్ పీ అని కూడా అంటాం. ఇక్కడ డబ్ల్యూ ఉంది, అండ్ డబ్ల్యూ రివర్స్ రాస్తే ఏమవుతుందండి? ఎం అవుతుంది. సో మళ్ళీ ఎంతో స్టార్ట్ అయ్యి మస్టర్డ్. సో కొరియాండర్, లిన్సీడ్, బార్లీ, చిక్ పీ ఆర్ పీ ప్లాంట్ ఇవన్నీ కూడా రబీ క్రాప్స్. సో అదర్ దెన్ దీస్ క్రాప్స్ దోస్ ఆర్ ఖరీఫ్ క్రాప్స్. ఓకే, అండ్ హియర్ వచ్చేసి ప్యాడీ, షుగర్ కేన్, బ్లాక్ గ్రామ్, టర్మరిక్, చిల్లీ, జోవర్, కాటన్, దీస్ ఆర్ ఖరీఫ్ క్రాప్స్. అంటే రైనీ సీజన్లో కల్టివేట్ అయ్యే క్రాప్స్ సూటబుల్ ఫర్ దట్ పర్టికులర్ అట్మాస్ఫియర్. సో నెక్స్ట్ షార్ట్ టర్మ్ క్రాప్స్. షార్ట్ టర్మ్ క్రాప్స్ చూసినట్లయితే మనకు ద క్రాప్స్ విచ్ ఆర్ గ్రోడ్ ఇన్ 3 to 4 months known as the short term crops. సో లాంగ్ టర్మ్ క్రాప్స్ అంటే ఇట్ టేక్స్ లాంగ్ టైమ్, నియర్లీ 6 months. It takes 6 months to cultivate the crops for harvesting. So it takes the 6 months. That is why it is known as the crops known as the long term crops. షార్ట్ టర్మ్ క్రాప్స్ ద్వారా మనకి ఎక్కువ ప్రొడక్షన్ అనేది తక్కువ టైంలో ఎక్కువ ప్రొడక్షన్ వచ్చే అవకాశం ఉంది. సో ఇది వచ్చి మనకి ఎక్కువ టైం అనేది తీసుకుంటుంది. ఎగ్జాంపుల్స్ బ్లాక్ గ్రామ్, గ్రీన్ గ్రామ్. లాంగ్ టర్మ్ క్రాప్స్ ఆర్ జోవర్, రెడ్ గ్రామ్, షుగర్ కేన్. ఓకే, ఇవి రెండు గుర్తుపెట్టుకోండి, మనకి ఆటోమేటిక్గా అదర్ దెన్ ది దోస్ ఆర్ లాంగ్ టర్మ్ క్రాప్స్ అని గుర్తుపెట్టుకోవచ్చు. సో దిస్ ఈస్ వాట్ అబౌట్ ద ఖరీఫ్ క్రాప్స్, రబీ క్రాప్స్, షార్ట్ టర్మ్ క్రాప్స్, లాంగ్ టర్మ్ క్రాప్స్. So if it is useful, please like and share and subscribe. So see you in the next video.